నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ దగ్గరున్న. ఇది ఎక్కడంటే వరంగల్ ఏనుమాముల మార్కెట్. ఇది చాలా పెద్దది, 117 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీంట్లో అటు మిరపకాయ, పత్తి, మొక్కజొన్నలు ఇలా చాలా ధాన్యాలు అయితే ఇక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కొన్ని డేంజర్ పరిస్థితులు కూడా ఉన్నట్టయితే మాకు తెలిసింది. దీనిపై ఒక మంచి వీడియో చేయాలనే ఉద్దేశంతో అయితే మీ ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఒకసారి లోపల పోదాం. ముందుగా మార్కెట్ ఎట్లా ఉంది, ఏ విభాగాలు ఉన్నాయి, ఇది లోపల పరిస్థితి ఏంది, ఇక్కడికి ఏ పంటలు ధాన్యాలు ఇక్కడికి దిగుమతి అవుతాయి, తర్వాత క్రయ విక్రయాలు జరుగుతాయని లోపల పోయి తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ 5 రూపాయల భోజనం కూడా ఉన్నది. ఇక్కడ భోజనం ఎట్లుంటుంది అనేది ఒకసారి తినుకుంటాం తర్వాత. ఫ్రెండ్స్, ఇక్కడ సపరేట్ ఇక్కడ SBI బ్యాంక్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. SBI బ్యాంక్ ఉంది. అంటే రైతులకు సేవలు అందించేందుకు ఇక్కడ SBI బ్యాంకును కూడా ఏర్పాటు చేసిండు. రైతు విశ్రాంతి భవనం, రైతులు విశ్రాంతి తీసుకునేందుకు కూడా ఇక్కడ భవనం కూడా ఏర్పాటు చేసిండు. రైతు విశ్రాంతి భవనం వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ ఆచార్య జయశంకర్ పేరు మీద కట్టిల్లు. కొత్తనే కట్టిల్లు, ఈ మధ్యనే కట్టినట్టున్నారు. ఈ మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటే, మార్కెట్ రోడ్డు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ ఇది. ఈ రోడ్డు ఎట్లా ఉంటుంది అంటే, మార్కెట్ మెయిన్ రోడ్డు అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇది వరంగల్ పట్టణంలోని కాశీబుగ్గ నుంచి దేశాపేట రోడ్డుకి వస్తే ఈ మార్కెట్ ఉంటుంది. ఇది పసుపు పల్లికాయ యార్డు. ఇది పసుపు పల్లికాయ యార్డు. అన్ని ట్రేడర్స్ వీళ్ళు, అంటే ఏజెంట్స్ ఉంటారు కదా. తెచ్చిన ధాన్యాన్ని మధ్యవర్తిగా ఉండి అమ్ముతారు కదా, ఇక వాళ్ళకి సంబంధించిన కార్యాలయాలు ఇవన్నీ. ఫ్రెండ్స్, చూస్తారు కదా ఎంత విశాలంగా ఉందో ఈ మార్కెట్. పసుపుకు, మొక్కజొన్నకు, పల్లికి, మిర్చికి, ఇలా చాలా రకాల ధాన్యాలకైతే దానికైతే బ్లాకులు ఉన్నాయి, యాడ్లు ఉన్నాయి సపరేట్. నిత్యం వందల మందికి ఇక్కడ ఉపాధి. ఇది హమాలీలకు ఉపాధి, ఇక్కడ ఏజెంట్లకు ఉపాధి. ఇక్కడికి వచ్చే సిబ్బంది కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ, ఎవరికైనా ఇట్లా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్స్, తాగునీరు. ఇక ఇది ఫ్రెండ్స్, ఇది మిర్చి యార్డు. మిర్చి యార్డు ప్రతి మంగళవారము, సోమవారము ఆ రోజుల్లో బాగా మిర్చి బాగా కొనుగోలు చేసేందుకు, అమ్ముకునేందుకు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో రైతులు వస్తారు. అటు కొనుగోలుదారులు కూడా వస్తారన్నమాట, వ్యాపారులు కూడా వస్తారు ఇక్కడికి. కాంటాలు చూసిరా, కాంటాలు చూడండి, కాంటాలు ఫుల్. ఇది మిర్చి యార్డు. ఇదంతా మిర్చి యార్డు. మిర్చి యార్డు ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. ఇది మార్కెట్ లోపల కూడా కొన్ని కోల్డ్ స్టోరేజ్లు కట్టిల్లు. అంటే ఇక్కడ తెచ్చిన ధాన్యం పాడవకుండా కొన్ని రోజుల పాటు, అంటే రేట్ లేనప్పుడు రైతులు కానీ వ్యాపారులు కానీ స్టోర్ చేయాలనుకుంటారు. అంటే రేట్ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి స్టోర్ చేసేందుకు ఇక్కడ చాలా వరకు అయితే ఈ ఏరియాలో మస్తు వందల సంఖ్యలో కోల్డ్ స్టోరేజ్లు అయితే కట్టిరు.
ఇది పత్తి మార్కెట్ యార్డ్. ఇది ఇక్కడ పత్తి క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఏ రోజు ఆ రోజు రేటు ఉంటుంది ఇక్కడ. ఇగో ఈ రోజు రేట్ ఎంత ఉందని అక్కడ బోర్డుల మీద రాసి పెడతారు. ఇక్కడ ఏజెంట్లు ఉంటారు, సిబ్బంది 800 మంది సిబ్బంది ఉంటారు, 300 మంది వ్యాపారులు ఉంటారు. వ్యాపారులు ఏం చేస్తారంటే ఇక్కడ రైతులు ఇక్కడికి ఈ ధాన్యాలను, ఈ పత్తి, మిర్చిని వీటిని తీసుకొస్తే వ్యాపారులు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో దాచుకొని రేటు ఉన్నప్పుడు బయట వాళ్ళకు ఇష్టం ఉన్న చోట అమ్ముకుంటారు అన్నమాట. ఇది మొక్కజొన్న యార్డ్. ఫ్రెండ్స్ కొంచెం మనం ఈ మార్కెట్ యార్డ్లో ఎటు తిరుగుతున్నామని కొంచెము అవగాహన లేకపోతే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం, కొంచెం ఎక్కువ తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ ట్రేడర్స్ అంటే వీళ్ళు ఏజెంట్లు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చీకటి పడితే, ఈ ఎనుమాముల మార్కెట్లో చీకటి పడితే కొన్ని డేంజర్ పరిస్థితులు ఉంటాయి. అవి ఏంటి అనేది కూడా నేను చెప్తా. ఇక్కడ ఇది గోదాములు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ గోదాముల నుంచి మళ్ళీ ఎక్కడికి కావాలనో అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి, ఇక్కడ నుంచి వేరే చోటికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం, ఒక 15 ఏళ్ల క్రితం వరకు కూడా, అంటే ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా ఇక్కడ ఎక్కువగా నేరాలు జరిగేవి. మర్డర్స్, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు జరిగితే ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ నేరాల సంఖ్య ఎక్కువ ఉంది ఇక్కడ అని ఏర్పాటు చేశారు. అది ఎందుకుంది, ఏం కథ, నేరాలు ఎందుకు జరుగుతున్నాయని నేను చెప్తా. ఇది సెకండ్ గేట్. ఇది అది ఇన్ అయితే ఇది అవుట్ లెక్క. అది పోలీస్ స్టేషను. ఈ మార్కెట్లో గిడ్డంగులు కూడా నిర్మించాలన్నమాట. అంటే బియ్యం అలాంటి వాటిని స్టోర్ చేసి అవసరమైన చోటికి, అంటే రేషన్ బియ్యం ఉంటుంది కదా, ఆ రేషన్ బియ్యం ఎక్కడికి పంపించాలో మళ్ళీ అక్కడికి ఇక్కడ నుంచి పంపిస్తారనమాట. అందుకు సంబంధించిన గోదాములను కూడా ఇక్కడ నిర్మించారు. ఈ మరుగుదొడ్లు కానీ అక్కడక్కడ కట్టారు, కానీ కొన్ని చోట్ల వాడకం అనేది లేదు. ఇది అగ్నిమాపక కేంద్రం. ఈ ఎనుమాముల మార్కెట్లో అగ్నిమాపక కేంద్రం కూడా ఉంది. ఏంది మొక్కజొన్నలు అవి ఫ్రెండ్స్. ఇది కూడా మొక్కజొన్న యార్డ్. మొక్కజొన్న యార్డ్. ఇది మొక్కజొన్న యార్డ్. ఇక్కడికి రైతులు నేరుగా ఇక్కడ పట్టుకొస్తారు. ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. వ్యాపారులు కొనుక్కొని ఇక్కడ స్టోర్ చేసుకొని తర్వాత ఎటు పంపించాలో అటు పంపించుకుంటారు. అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ కూడా పంపించుకుంటారు. ఇవన్నీ కొనుగోలు చేసినాయి. ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. మన అగ్రి టెక్ అది. ఓకే
ఫ్రెండ్స్, ఈ మార్కెట్ ఎట్లా నిర్వహించబడుతుంది, ఈ మార్కెట్లో క్రయ విక్రయాలు ఎట్లా జరుగుతాయి, ఈ మార్కెట్కి ఈనామ్ ఎట్లా కనెక్ట్ అవుతుంది, ఈనామ్కు ఇదివరకేమో 2016కు ముందు అంతా ఇది ఇది రికార్డుల రూపంలో మార్కెటింగ్ అనేది జరిగేది. 2016 తర్వాత కొంచెం టెక్నికల్గా అభివృద్ధి చెందాలి, ఈ పేపర్ల పని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకొని ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ కొన్ని వెబ్సైట్లు యాప్ల ద్వారా డైరెక్ట్ ఈ వర్తకం అనేది జరగాల. చాలా విభాగాల్లో చాలా వ్యవస్థలు అని కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ వ్యవసాయ మార్కెట్కు సంబంధించింది ఈ ఈనామ్కి ఈ ఎనుమాముల మార్కెట్లో జరిగే క్రయ విక్రయాలు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ ఈనాంలో ఈ మార్కెటింగ్ ఎట్లా నడుస్తుంది ఏం కథ అనేది టోటల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. అమ్మకందారు ద్వారా పలికిన ధర కోర్టు ఆమోదించబడటం, అంటే ఈనాంలో ఎంత ధర ఎంత నిర్ణయిస్తారు అని ఈ వెబ్సైట్లో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం ఈ క్రయ విక్రయాలు ఇక్కడ జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ మార్కెట్ నిజాం పరిపాలన ఆధీనంలో ఈ తెలంగాణ ఉన్నప్పుడు 1933లోనే ఇక్కడ ఈ మార్కెట్ అనేది ప్రారంభమైందట. 2008 వరకు అప్రతిహతంగా నడిచింది. 2008 2004 ఆ టైంలో ఈ మార్కెట్ని విస్తరించాలన్నమాట. అంటే పెద్ద పెద్ద యార్డ్లు నిర్మించడం, ఈ వచ్చే రైతులకు సౌకర్యాలను కల్పించడం, ఈ రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు వేయడం, ఇక్కడ పరిపాలన భవనాన్ని నిర్మించడం, ఆ పరిపాలన విభాగాన్ని విస్తరించడం ఇలాంటివి జరిగినాయి అన్నమాట. ఇక అప్పుడు కానీ ఈ ఏనుమాముల మార్కెట్ ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా అది స్థానం సంపాదించుకోవడం అయితే జరిగింది. ఈ మార్కెట్లోకి ఒక వడ్లు తప్ప దాదాపు అన్ని రకాల ధాన్యాలు అయితే వస్తాయి. అవి సీజన్ బట్టి వస్తాయి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే పంట పండించిన రైతు ఎవరైనా సరే చుట్టుపక్కల ఏరియాలు ఎక్కడి నుంచైనా సరే ఇక్కడికి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. ఈ అమ్ముకోవాలంటే మధ్యలో ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్లు అమ్మి పెడతారనమాట. అమ్మి పెట్టినందుకు వాళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారు. అయితే ఈ ఏనుమాముల మార్కెట్లో ఉన్నటువంటి ఈ గొప్ప అవకాశం అనేది దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే దేశంలో మధ్య దళారులు ఉంటారు. మధ్య దళారులు ఉండి ఏం చేస్తారంటే ఈ రేట్లను నిర్ణయిస్తారు. ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఈ కమిషన్ ఏజెంట్ల ద్వారా కొంత రేట్లను నిర్ణయించే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి జరిగినప్పుడు ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉంటారు. అలాంటివి కనీసం నెలకు 1-2 ఇక్కడ ఈ ఏనుమాముల మార్కెట్ ఇలాంటి ధర్నా వార్తలు అనేవి మనకు తరచూ వస్తూ ఉంటాయి. ఈ ఏనుమాముల మార్కెట్ని అయితే ఈ మార్కెట్ కమిటీ నిర్వహిస్తూ ఉంటుంది. చైర్మన్ ఉంటాడు, దాంతోపాటు ప్రభుత్వం నుంచి అయితేనేమి డైరెక్టర్లు ఉంటారు, చాలామంది సిబ్బంది ఉంటారు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఏనుమాముల మార్కెట్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడికి ఎవరైనా సరే కొనుగోలుదారుడైనా రైతులైనా ఇక్కడికి తమ ధాన్యాన్ని పట్టుకొచ్చి విక్రయించిన తర్వాత వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుంటే ఇక్కడే ఉంటే మాత్రం చీకటి పడితే మాత్రం ఇక్కడ డేంజర్ పరిస్థితులు ఉంటాయట. గతంలో ఇక్కడికి ఎవరైతే రైతులు ఇక్కడ పంట అమ్ముకొని వచ్చి ఎప్పుడన్నా సమయాభావం వల్ల ఏదో చిన్న చిన్న పనుల వల్ల ఇక్కడ లేట్ అయ్యి చీకటి పడిన సమయంలో కూడా ఇక్కడ ఉంటే ఈ ఏనుమాముల మార్కెట్లోనే కాదు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా చీకటి పడిన తర్వాత కూడా అంటే వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యాన్ని అమ్ముకున్నప్పుడు ఆ డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బును తమ దగ్గర పెట్టుకొని ఏరియాలో తిరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాలో కొంతమంది చేతగాని దుర్మార్గులు చెత్తగాళ్ళు ఉంటారు. వాళ్ళపై దాడి చేసి రైతులపై అంటే డబ్బున్న వాళ్ళపై దాడి చేసి ఆ పైసల్ని గుంజుకుంటారు. ఆ టైంలో ప్రతిఘటిస్తే చంపేస్తారు. అలాంటి సంఘటనలు కూడా ఈ ఏరియాలో చాలా జరిగినాయి గతంలో. దీంతో ఇలాంటి సందర్భాల్లో ఈ నేపథ్యంలో కొన్ని ఏళ్ల క్రితం అయితే ఇక్కడ ఏనుమాముల మార్కెట్లో పోలీస్ స్టేషన్ అయితే పడింది. అంటే నేరాలు జరుగుతున్నాయి, రైతుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు, కొంతమంది దుర్మార్గులు దొంగలు కొట్టేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడైతే పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేసిళ్ళు. దాంతో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి రైతులు తమ ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్ముకున్న తర్వాత ఆ సొమ్ము దొంగల బారిన పడకుండా ఉండేందుకు అయితే వెంటనే తమ అకౌంట్లలో వేసుకునే విధంగా అయితే ఇక్కడ SBI బ్యాంక్ కూడా బ్రాంచ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిళ్ళు. ఇలాంటి ఫెసిలిటీస్ దాంతోపాటు తాగునీరు, రైతులు విశ్రాంతి తీసుకునేందుకు కొన్ని భవనాలు కూడా ఉంటాయి. ఈ పరిపాలన భవనంలో కూడా రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకునేందుకు ఈ పరిపాలన భవనంలో కూడా అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి పడుకుంటూ ఉంటారు. నైట్ ఎక్కడి నుంచో ఇటు కరీంనగర్, ఆదిలాబాదు, ఖమ్మము, నల్గొండ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పంటలు తీసుకొస్తూ ఉంటారు. అలాంటి కొంచెము సమయభావం ఉంటుంది కాబట్టి కొంచెం అలసట ఉంటుంది కాబట్టి నైట్ జర్నీ చేసినప్పుడు కూడా
సేద తీరేందుకు కూడా పరిపాలనా భవనం కూడా అవకాశం ఉంటుంది. లోపల మేము చూసినాం. ప్రస్తుతానికైతే లోపలైతే ఎవరు లేరు. ఎందుకంటే 10, 11, 12 అయిందంటే రైతులందరూ తమ ధాన్యాలను తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు, అమ్ముకొని వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, కోల్డ్ స్టోరేజ్ స్టోర్ చేసేసుకొని వెళ్ళిపోతారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎనుమాల మార్కెట్ చుట్టుపక్కల కొన్ని వందలాది కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. కొంతమంది వ్యాపారులు ఏం చేస్తారంటే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని రేటు ఉన్నప్పుడు, ధర ఉన్నప్పుడు ఎక్కువ రేటుకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఆ ధాన్యాలను స్టోర్ చేసుకునేందుకైతే ఇక్కడ కొంతమంది కోల్డ్ స్టోరేజ్లు నిర్మించిళ్ళు. ఈ ధాన్యాన్ని పట్టుకుపోయి అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పాడు కాకుండా దాచుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఏనుమాల మార్కెట్ వల్ల కొన్ని వేల మందికి అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే ఉపాధి లభిస్తుంది. ఇంత పెద్ద ఆసియాలోనే 2 అతిపెద్ద మార్కెట్, వ్యవసాయ మార్కెట్ అయినటువంటి ఏనుమామల మార్కెట్ కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. అవేంటంటే ఉన్న పలంగా ఇక్కడ రైతులు తీసుకొచ్చిన పంటలకైతే ఉన్న పలంగా రేట్లను పడేస్తారు. అలాంటి టైంలో రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా రైతులు ప్రతిఘటించి కొన్ని ధర్నాలు చేస్తూ ఉంటారు, మెరుపు ధర్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వార్తలు కూడా మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు రైతులు తిరగబడతారు. ఇక్కడ సిబ్బంది పైన, ఏజెంట్లు ఏమన్నా అటు ఇటు చేసినా కూడా తిరగబడతారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎక్కువగా రైతుకు స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛలో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంటే కొన్ని లిమిట్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ వ్యాపారులు, ఏజెంట్లు వీళ్ళందరూ కూడా కుమ్మక్కై కొన్ని ధరను, రైతులు పట్టుకొచ్చిన పంటలకు ధరను తగ్గించే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి. సో ఫ్రెండ్స్, చూసిరు కదా, ఆసియాలోనే అతిపెద్ద 2 వ్యవసాయ మార్కెట్ అయినటువంటి ఏనుమాముల మార్కెట్ ఈ దృశ్యాలు, ఇక్కడ ఈ మార్కెట్ విశేషాలన్నీ మీకైతే పూర్తిగా చెప్పానని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఏరియాలో ఏదైనా ప్రజా సమస్యలు ఉన్నా, ఏదైనా రహస్య ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో మాకు చెప్పండి. మేము అక్కడికి వస్తాం. దాని గురించిన పూర్తి వివరాలను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితులు కూడా భయపడే పరిస్థితి లేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.